శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, పూర్వకాలంలో మునులు ఋషులు ఇటువంటి వారు తపస్సులు చేశారు అనేటువంటిది అనేక గ్రంథాలలో వస్తుంది. అసలు ఈ తపస్సు అంటే ఏమిటి? ఈ తపస్సును ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? ఒకవేళ చేస్తే అది ఎలా చేస్తారు? తపస్సును గూర్చి వివరించి చెప్పగలరు? ఇదండి వీరి ప్రశ్న. సహజంగా ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గాలలో ఉన్న ఎవరైనా ఈ తపస్సు అనే పదాన్ని వినే ఉంటారు. వినకుండా ఉండటం జరగదు. అయితే అసలు ఈ తపస్సు అంటే ఏమిటి అన్నప్పుడు నా వరకు నాకు అర్థమైన విషయం నేను ఇంతకు ముందు అనేక శీర్షికల్లో చెప్పాను. ఫుల్ టైం అంటే జీవితంలో ప్రాధాన్యత ఆ విషయానికే ఇచ్చి, అంటే తపస్సుకే ప్రాధాన్యత ఇచ్చి, స్పిరిచువాలిటీకే ప్రాధాన్యత ఇచ్చి, అదేంటనేది మళ్ళీ మాట్లాడుకుందాం ఇందులో వివరంగా. ఈ శీర్షిక అంతా అదే వస్తుంది. ఫుల్ టైం చేస్తే దాన్ని తపస్సు అంటారు. ఫుల్ టైం అంటే ఇంకా వేరే జీవనాధారమైనటువంటిది ఏదైనా సరే అది ఇంపార్టెంట్ తక్కువగా ఉంటుంది, తపస్సు మీద ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫుల్ టైం అన్నమాట. ఇది కాదు పార్ట్ టైం. అంటే నాకు కుదిరినప్పుడు, నాకు వీలైనప్పుడు, నా మనసుకు అనిపించినప్పుడు, నేను చేయగలిగినప్పుడు ఏదో పావు గంట, అరగంట, గంట, 2 గంటలు చేసుకుంటాను. మిగిలిన నా జీవితానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అంటే నా కోరికలు కావచ్చు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు సంపాదనలు కావచ్చు, ఇలా వాటికి ఎక్కువ ఉంటుంది. అంటే ఇది నా అంతరంగ భావంలో ఎవరికాళ్ళకే. అప్పుడు దాన్ని ధ్యానము అన్నారు. అనేది నేను చెప్పిన నిర్వచనం. అసలు నిర్వచనాలు ఏంటో నాకు తెలియదు. మీరు నేను తప్పు చెబుతున్నాను, రైట్ చెబుతున్నాను కూడా నాకు తెలియదు. నాకు అనిపించింది చెప్పాను. ఫుల్ టైం చేస్తే తపస్సు అంటే వాళ్ళు కేవలం ఆధ్యాత్మికత కోసమే బ్రతుకుతున్నారు. అది ఫుల్ టైం అంటే. ధ్యానము అంటే సహజ సామాన్య జీవితం వాళ్ళు బ్రతుకుతూ ఈ ఆధ్యాత్మికత కూడా ఏదో ఉందంట, అదేంటో తెలుసుకుందాం కొంచెం అని ఎవరన్నా వాళ్ళకి నచ్చినటువంటి రకరకాల సాధనలు ఏదో కూర్చొని చేసుకుంటున్నారు. ఎందుకంటే ధ్యానాలలో కొన్ని వందల వేల రకాలు చెప్పుకుంటూ వచ్చారు. తపస్సు అన్న ధ్యానం అన్న ప్రక్రియలు రకరకాలుగా ఎవరికి నచ్చినాయి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆ పేరు యొక్క ఉద్దేశంలో నాకు అర్థమైంది, నాకు అనిపించింది, నేను చెప్పింది నిర్వచనం ఏంటి అంటే, తపస్సు అంటే ఆయుష్ ఉన్నంతకాలము దాని గురించి తపించటము తపస్సు. ఆ సత్యం ఏంటో తెలుసుకుందాం, లేదా నా మూలం ఏంటో తెలుసుకుందాం, లేదా ఈ సృష్టి మూలం ఏంటో తెలుసుకుందాం, ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుందాం, నేనెవరిని తెలుసుకుందాం అనే దానికోసమే మొత్తం తపించటం. అయితే అలా తప్పించే వ్యక్తి కూడా జీవించి ఉండాలిగా భూమి మీద. జీవించి ఉండాలంటే శరీరంతోనేగా జీవించి ఉంటారు ఎవరైనా. శరీరంతో జీవించి ఉన్నప్పుడు ఎవరికైనా శారీరక అవసరాలన్నీ ఒకటేగా, శారీరక కోరికలన్నీ ఒకటేగా. కనుక శారీరక అవసరాలకి, శారీరక కోరికలకి వారు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు, తర్వాత మిగిలిన మెయిన్ జీవితంలో వాళ్ళది మెయిన్ అంతరంగంలో మెయిన్ సాధన ఏంటి, మెయిన్ లేదా మెయిన్ కోరిక ఏంటి, మెయిన్ ఇష్టం ఏంటి, మెయిన్ గమ్యం ఏంటి అన్నప్పుడు, మా ఆయుష్ ఉన్నంత కాలము మేము దానిని తెలుసుకోవాలనుకుంటున్నాము. ఆ దానిని అన్నప్పుడు విశ్వశక్తి కావచ్చు, సృష్టి శక్తి కావచ్చు, ప్రకృతి శక్తి కావచ్చు, దైవశక్తి కావచ్చు, లేదా నాలో ఉన్న ప్రాణశక్తి కావచ్చు, ఆత్మశక్తి కావచ్చు, అన్నీ ఒకటే. దానికి వివిధ పేర్లు, వివిధ మార్గాలు, వివిధ విధానాలు, వేల లక్షల రకాలుగా ఉన్నాయి. దానికోసం మేము ప్రయత్నిస్తున్నాము అన్నప్పుడు అది తపస్సు. అంటే మా తపనంతా కూడా ఈ విశ్వానికి మూలమైనటువంటి, నాకు మూలమైనటువంటి ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి. అసలు నేనెవరో నేను తెలుసుకోవాలి. అది దాని కొరకు నేను బ్రతుకుతున్నాను. శరీరంతో బతకాలి కాబట్టి తింటాను, తాగుతాను, నాకు అవసరమైనవన్నీ చేసుకుంటాను.
ఇలా పూర్వపు ఋషులు మునులు వివాహాలు చేసుకున్నారు, భార్యాభర్తలు కాపురాలు చేశారు, పిల్లల్ని కన్నారు. అలా వెనక్కి వెళ్ళి చూసుకుంటూ వస్తే మన పరంపర అంటే ఈరోజు మనం ఇక్కడ ఈ దేశంలో మన పరంపర అన్నప్పుడు ఇక్కడ ఉన్న నాగరికతలు చెబుతున్నటువంటి ఇక్కడున్న పాత సంస్కృతి నుంచి వస్తూ గ్రంథాలు చెబుతున్నటువంటి విషయాలు ఏంటంటే మనది ఋషి సంస్కృతి, ముని సంస్కృతి, యోగుల సంస్కృతి. ఎవరిళ్ళు మునులు, ఋషులు, యోగులు, అవధూతలు, జ్ఞానులు, మహాత్ములు, గురువులు అంటే అందరూ ఒకటే, రకరకాల పేర్లతో పిలుచుకున్నారు అంతే. వీళ్ళందరూ తపస్సు చేశారు. ఏం తపస్సు చేశారు? శరీరాన్ని ఇప్పుడు మనం ఎలా నిలుపుకుంటున్నామో అలాగే నిలుపుకున్నారు. అయితే నిలుపుకోవటం కోసం మాత్రమే ప్రయత్నించారు. మనం లగ్జరీల కోసం ప్రయత్నిస్తున్నాం. మనం అంటే నాబోటి వాళ్ళు. ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళీ మనము అన్నప్పుడు నేను చెబుతుంది నాబోటి వాళ్లే. ఇంకా అది మీరు గుర్తుపెట్టేసుకోండి, ఆ పదం ఎప్పుడు వచ్చినా. నాబోటి వాళ్ళకి ఏంటి జీవితంలో శరీర ప్రధానం అంటే నేను ఈ శరీరమే అన్న భావన, నాకు అసలు ఈ శరీరానికి ఆధారంగా ఉన్న ప్రాణశక్తి, ఆత్మశక్తి దాన్ని తెలుసుకోవాలన్న భావన అసలు నాకు లేదు. నేను ఈ శరీరమే ప్రధానంగా జీవిస్తున్నా. జీవించేటప్పుడు నాకు ధన అవసరత ఉంది, శారీరక కోరికలకు సంబంధించిన అన్ని అవసరతలు ఉన్నాయి. వాటి మీద నాకు అవసరతలన్నీ కోరికలుగా ఉన్నాయి. అవసరము అంటే ఏంటో తెలుసా? ఆకలేసింది, ఏదైనా తింటాను, ఆ టైంకి దొరికింది ఏదో తిని సంతృప్తి చెందుతాను. ఇది అవసరం. ఎందుకని ఆకలికి దొరికింది, అవసరం తీరిపోయింది. కోరిక కలిగింది, చూడాలనిపించింది, ఏదో జస్ట్ కాసేపు అలా చూస్తాను, అయిపోయింది అంతే. వినాలనిపించింది, నాకు అవసరమైంది ఏంటో వింటాను. అంటే ఇది ఏంటి? అవసరాలు. చూడాలనిపించేది కూడా కోరిక కాదు, అవసరం. అవసర నిమిత్తం చూస్తాను, అవసర నిమిత్తం వింటాను. అంటే ఏంటి? నా శారీర మనుగడ, జీవన మనుగడకి అవసర నిమిత్తం. అంతే తప్ప ప్రత్యేకంగా ఇది చూడాలి, ఇది వినాలి, ఇది తినాలి, ఇది తాగాలి, ఇది కట్టుకోవాలి, ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇటువంటి నాకు భేదాలు లేవు. కానీ నేను కూడా అందరిలాగా శరీరాన్ని రక్షించుకుంటాను, కాపాడుకుంటాను. శారీరక అవసరతలన్నీ తీర్చుకుంటాను. అవసరతలు అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఆకలికి నాకు ఆకలి వేసింది, ఆకలికి ఏది దొరికితే దాంతో సంతృప్తి చెందుతాను. అది నా ప్రయత్నంతో దొరికిన షడ్రసోపేతమైన విందై ఉండొచ్చు. అది నేను కావాలనుకోలే, కానీ నాకు 100 రకాల భోజనం దొరికిండొచ్చు, అది తింటాను. లేదు ఇంత మజ్జిగన్నము, ఇంత కష్ట పచ్చడి దొరికి ఉండొచ్చు, అది తింటాను. నాకు కావలసింది నాకు ఆకలి వేసినప్పుడు ఆ ఆకలి తీరటానికి అవసరమైన ఆహారము. ఇది అవసరం అంటే. అవసరం అంటే మళ్ళీ ఉన్నదాన్ని తగ్గించుకోవటము కాదు, లేనిదాన్ని పెంచుకునే ప్రయత్నం కాదు, అది కోరిక. ఇప్పుడు ఉన్నదానిని తగ్గించుకోవాలనుకోవటం కూడా కోరికలో భాగమే. అంటే నువ్వు ప్రయత్నం చేయాలి అక్కడ. సహజత్వము అంటే ఏంటంటే ఏది ఎలా ఉంటే అలా వెళ్ళిపో. ఇప్పుడు ఏదో చదువుకున్నాం, చిన్నతనం నుంచి సహజంగా ఏదో వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించింది ఏదో మన కుటుంబిక పరిస్థితులను బట్టి, అంటే మనం పుట్టిన చోట మన తల్లిదండ్రులను బట్టి మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన చదువులో నేర్చుకోవటం ఏదో చేసాం. లేదా మనకి కుటుంబ పరంగా వచ్చిన వ్యాపారాలు ఏవో ఉన్నాయి, దాంట్లో ఏదో వస్తుంది, అది సహజం. ఆ ప్రయత్నంలో సహజంగా వస్తుందా, వచ్చిన దాంతో నేను హాయిగా ఉన్నా. కానీ నాకు వచ్చేది నన్ను అపర కోటీశ్వరుడుగా నిలబెట్టి ఉండొచ్చు. నాకు అప్రయత్నంగా సహజంగా అది నాకు వెనక నుంచి వచ్చింది, నాకు దాన్ని నడిపే తెలివి ఉంది, నేను నడుపుతా ఉండవచ్చు. కానీ నాకు దాన్ని నేను కోటేశ్వరుని అయిపోవాలనేది 1000 కోట్లు చేసేయాలని నాకేం లేదు. జనరల్ ఫంక్షనింగ్లో సహజంగా అందరిలా బ్రతకడానికి ఏం అవసరమో అది చేసుకుంటున్నా. అప్పుడు నేను అనుభవించేవి నాకుండే వాహనాలు, కార్లు, ఇళ్ళు అన్నీ ఆ లగ్జరియస్గా చూసే వాళ్ళకి కనపడుతూ ఉండొచ్చు, కానీ నాకు లేదు. నాకు ఆల్రెడీ సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే పోలికకి చెబుతున్నా, నేను అసలు ఆ స్థితిలో లేని, నేను సాధారణ మానవుడిని. మీకు తగ్గించుకోవటం, పెంచడం అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం చెబుతున్నా. నాకు అప్పటికే ఆల్రెడీ సౌకర్యాలు ఉన్నాయి. అంత పెద్ద వ్యవస్థలో ఉన్నప్పుడు అన్ని మనుషుల మీద నడిచిపోతూ ఉంటాయి. యజమానులు పైనుంచి కొంచెం పర్యవేక్షణ చేసుకుంటూ ఉంటారు. అది చేస్తే సరిపోయింది, అన్ని నడిచిపోతున్నాయి, చక్కగా సాగిపోతుంది. ఆల్రెడీ సౌకర్యవంతమైన జీవితం ఉంది. కాబట్టి నన్ను నేను తెలుసుకోవటానికి, నేనెవరిని అనేది గమనించటానికి, లేదా ఈ విశ్వశక్తి ఏంటనే మూలాన్ని తెలుసుకోవటానికి, ఆత్మశక్తో, విశ్వశక్తో, బ్రహ్మమో,
ఏదైనా సరే దైవశక్తో దేవుడో మీరు ఎలా పిలుచుకుంటే అలా ఆ మూల తత్వాన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నించుకుంటున్నా. ఉన్న వనరులన్నీ ఉన్నాయి, వాటిని పర్యవేక్షిస్తున్నా, దానికి తగుమాత్ర సమయాన్ని కేటాయించా. మిగిలిన నా మొత్తం జీవితంలో ప్రధానమైన అంశం నేను నా మూల శక్తిని తెలుసుకోవటం. అది విశ్వశక్తి అనొచ్చు, లేదా నా శక్తి ఏంటి అనుకోవచ్చు, నేనెవరు అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. అనేక పేర్లు, విధానం ఒకటే, శక్తి ఒకటే. అప్పుడు అది తపోమయ జీవితం. నేను తపోమయ జీవితం జీవించాలనుకుంటున్నాను కనుక ఇప్పుడు నేను ఈ కారులన్నీ పారేస్తాను, ఏసీలన్నీ వదిలేస్తాను, ఈ ఆస్తులన్నీ పేదలకు పనిచేస్తాను, నేను ఇప్పుడు వైరాగ్యంతో నేను ఒక గోచి పెట్టుకొని లేదా గోచి కూడా లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతాను అంటే అది మీ నిర్ణయం. వెళ్ళొద్దని నేను చెప్పట్లా. తగ్గించుకోవాల్సిన అవసరత లేదు, పెంచుకోవాల్సిన అవసరత లేదు. తగ్గించుకోవాలి అనేది కూడా మళ్ళీ ఒక ప్రయత్నం, దానికోసం ప్రయత్నించాలి. ఎందుకనంటే దానికి ముందు సహజ అలవాట్లు అయిపోయి ఉంటాయి. ఒక ఫ్యాన్ అలవాటు అయిపోయి ఉంటుంది, ఒక ఏసీ అలవాటు అయిపోయి ఉంటుంది. ఏముంది ఉన్నప్పుడు దాని గురించి తగ్గించుకోవడానికి కూడా మళ్ళీ కాలం వృధా చేసుకోవటం ఎందుకు? సహజంగా సాగిపోతుంటే. లేదు వాటంతటా తగ్గిపోయి నష్టపోయి నష్టాలు వచ్చినాయి, దుఃఖపడిపోకండి, అప్పుడు మామూలుగా ఉండండి. అది సహజత్వమే అవుద్ది అప్పుడు కూడా. మళ్ళీ అప్పుడు అలవాట్లైనవి అని ప్రయత్నించకండి. అది దానంతటా జరిగినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోబాకండి, దానంతటా తగ్గిపోయినప్పుడు పట్టించుకోబాకండి. అలాగే మనం ఎక్కడున్నామో, ఇప్పుడు నేను ఎక్కడున్నానో అలా నాకున్న అలవాట్లలో సహజంగా నేను ఉండటం. నేను ఎక్కడున్నాను అనేది నేను పుట్టిన వాతావరణం, నేను ఏ కుటుంబంలో పుట్టాను అనే దాని మీద ఆధారపడి ఉంది. అక్కడి నుంచి నేను వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి నేనేమి నేర్చుకుని నేనేమి సంపాదించుకుంటున్నాను అనేది నా స్థాయి. ఆ స్థాయిలో నాకేం దొరుకుతాయో అది నాకు సహజత్వం, అది నాకు చిన్నదనం నుంచి అలవాటైంది. నేను పెంచుకోవాలనుకున్నా నేను కష్టపడాలి. ఇప్పుడు నాకు లేదు, ఇతరులను చూసి పెంచుకోవాలనుకుంటున్నా, అప్పుడు నేను కష్టపడాలి, ప్రయత్నించాలి. అప్పుడు అది కోరికైంది. అవసరము అంటే ఏంటంటే సహజ ప్రయత్నంతో నాకున్న వనరులు, నాకున్న వసతులతో నేను సహజంగా వాటిని ఎటువంటి ఎక్కువ తక్కువలకు లోన్ చేసుకోకుండా మనసుతో సహజంగా జీవనానికి అవసరమైనవి అనుభవించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అది సహజత్వం. అందుకని ఎవరి సహజత్వ స్థాయిలు వాళ్ళకి మారిపోతూ ఉంటాయి. ఇద్దరు సహజత్వ స్థాయిలు ఒకలా ఉండవు. ఇప్పుడు ఎవరో ఒక మహానుభావుడు రమణ మహర్షి లాంటి ఆయన గోచి పెట్టు కూర్చున్నారు కదా, మనందరం గోచీలు పెట్టుకుందాము, మనం కూడా అలా కూర్చుందాము అని మనం ప్రయత్నం చేయకూడదు. అసలు అటువంటి ఒక మహానుభావుడి యొక్క తీరుతెన్నుల్ని, రూపురేఖల్ని ఇంకొకళ్ళు ఎవ్వరూ అనుకరించకూడదు. వారి బోధనల్ని జీవితంలో ఆచరించుకోవాలి తీసుకునింది. వేషధారణలు అలా చేయకూడదు. ఎందుకని? వారు అసలు అలా నిర్ణయించుకోవాలి. వారు నిజం చెబితే వారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తి అనేది మనకి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులు తెలీదు. కానీ వాళ్ళకి సౌకర్యవంతమైనటువంటి జీవితంలో ఉన్నవారే, చదువుకుంటున్నారు, కుటుంబ జీవితంలో తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. కానీ ఇల్లు వదిలిపెట్టి అరుణాచలం వచ్చినాక ఆయన స్థాయి ఏమీ లేనటువంటి ఒక సాధారణ భిక్షక స్థాయి. అయితే ఆయన భిక్ష కూడా అడగల, ఎప్పుడు అరుదుగా అడిగారు. ఆయనకి అంతరంగంలోనికి తన ధ్యాస వెళ్ళిపోతుంది, తన మూలంలోకి తన శక్తులన్నీ వెళ్ళిపోతున్నాయి. శారీరక పరమైనటువంటి మనలాంటి చూడాలి, తాగాలి, తినాలి, తిరగాలి, వినాలి, చెయ్యాలి అనేటువంటి భావాలు బాహ్యానికి ఆ శక్తి రావట్లా. అది అంతరంగంలో హృదయంలో నిక్షిప్తమైపోతుంది. ఆయనకి అది సహజంగా వచ్చింది. వారి చరిత్ర చదువుకుంటూ తెలుస్తుంది. అందువలన ఎవరి సహజత్వ స్థాయిలు వాళ్ళకు వేరుగుంటాయి. ఆయనకి దేహభావనే లేదు కనుక వారి సహజత్వ స్థాయి వేరు. అటువంటి దాన్ని మనం పోల్చుకోకూడదు. సాధనలో ఉన్నప్పుడు సాధకులు ఎవరి సహజ స్థాయిలో వాళ్ళు వెళ్ళాలి. సహజము అంటే నా అవసరాలకు నేను స్పందిస్తాను, ప్రయత్నిస్తాను, సాధించుకుంటాను. అవసరాలకు మళ్ళీ చెప్పే అవసరము అంటే ఆకలేసింది ఏదున్నా తింటాను, అవసరార్థం బ్రతకడానికి చూస్తాను, అవసరార్థం బ్రతకడానికి వింటాను, అవసరార్థం బ్రతకడానికి పంచేంద్రియాలు శరీరాన్ని ఉపయోగించుకుంటాను. అంతే. అది అయిపోగానే ఆగిపోయింది. ఇంకా మిగిలిన జీవితం అంతా నా మూలాన్ని తెలుసుకోవటానికి, నా మూలమా, దైవ మూలమా, సృష్టి మూలమా, మీరు ఏ పదమైనా పెట్టుకోండి, అక్కడ ఆ మూల శక్తిని తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటాను. ఇది తపస్సు. ఋషులు, మునులు, యోగులు చేసింది ఇదే. అలా వాళ్ళు వివాహాలు కూడా చేసుకున్నారు. చక్కగా భార్య, పిల్లలు, కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి. ఎందుకని ఇలా అంటే
మనిషికి సహజమైనటువంటి స్త్రీ పురుష ఆకర్షణ ఉంటుంది. అది సృష్టి ఏర్పాటు చేసింది. దాన్ని అణుచుకోవటం కోసం జీవితం మొత్తం ప్రయత్నించటం కంటే సృష్టి ఏర్పాటు చేసినటువంటి ఒక సహజ స్థితిని, ఇప్పుడు ఆకలిని అణుచుకోలేంగా మనం అసలు చనిపోతాం, దాహాన్ని అణుచుకోలేంగా మనం అసలు చనిపోతాం, మలమూత్ర విసర్జనలు అణుచుకోలేంగా మనం అసలు చనిపోతాం. అలా శరీరంలో కొన్ని ప్రక్రియలు అసలు అణచటమే కుదరదు, తీసేయటమే కుదరదు. కాబట్టి ఏదో దొరికింది తిని, దొరికింది తాగి, ఆ గాలి దాని అంతటదే పీల్చుకోవడం జరుగుతుంది. అలాగే మిగిలినవి పంచేంద్రియ కోరికలు, అంటే ఆహారము, గాలి, నీరు అంత బలంగా లేకపోయినా, అంటే ఇప్పుడు స్త్రీ పురుష సంబంధం లేకపోయినా మనిషి చనిపోవడం, బతికొండొచ్చు, అలాంటివి ఉన్నాయి. కానీ ఆ కోరికలు శరీరంలో ఉన్నాయి, కూర్చబడినాయి. వాటిని తగుమాత్రంగా ధర్మబద్ధం చేశారు. వివాహ వ్యవస్థను తెచ్చి, కట్టుబాట్లు తెచ్చి ధర్మబద్ధం చేశారు. ధర్మబద్ధం చేసినప్పుడు ఏమైంది? ఆ స్త్రీ, ఈ పురుషుడు వివాహం చేసుకున్నారు, ఇద్దరూ తపోమయ జీవితమే గడుపుతున్నారు. కోరిక కలిగినప్పుడు ఒక సమయ నిర్ధారణ పెట్టుకున్నారు. స్త్రీ పురుషులు ఎలా రాత్రిపూట మాత్రమే కలవాలి అని ఒక నిర్ధారణ పెట్టుకున్నారు. అన్నిటికీ నిర్ధారణ ఉంది. ఏంటి నిర్ధారణ? అదే క్రమశిక్షణ. ఇప్పుడు లేవాలి, ఈ పనులు ఇప్పుడు చేసుకోవాలి, ఈ టైంలో ఇలా ప్రవర్తించాలి, ఇలా ఉండాలి, ఇది తపోమయ జీవితం అనేటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. అవే అప్పటి దేశ కాల పరిస్థితులను బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నవి. అంటే ఎప్పుడైతే ఆ క్రమశిక్షణగా ఉండగలుగుతున్నాము అంటే అర్థం ఏంటి అంటే మన మీద మనకు అదుపు ఉంది, అవసరానికి మాత్రమే మనం పనిచేస్తున్నప్పుడు అలా ఉండగలుగుతాం. కోరికలతో పనిచేసే వాళ్ళు క్రమశిక్షణతో ఉండలేరు. క్రమశిక్షణ అంటే ఏంటి? క్రమమైన పద్ధతిలో జీవించడానికి మనసుకు ఇవ్వబడినటువంటి ట్రైనింగ్. వాళ్ళు అలాగే జీవిస్తున్నారు. అందుకని వాళ్ళకి ఏమైందంటే జీవితం తేలికైపోయింది. ఇప్పుడు తమను తాము అదుపు చేసుకోవలసిన అవసరం లేదు, అవసరాలకు జీవిస్తున్నారు. ఆహారం ఏది కావాలో తమకు ఎంత అవసరమో అంత, ఏదున్నా పర్వాలేదు, ఎక్కువ శ్రమ పడకుండా అలా పెట్టుకున్నారు. అలా కట్టుకునేవి, అవసరాలు, ఉండటానికి అన్ని రకాలు, అలాగే స్త్రీ పురుష కోరికలు. ఇంకా అంతకు మించి ఏముంది? మనిషికి ఏం లేదుగా. మిగిలిన సమయం అంతా తపోమయ జీవితం గడిపారు. వాళ్ళే ఋషులు, మునులు, యోగులు, అలా అనేక రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళకి ఆ పేర్లు వచ్చినాయి. ఋషి అంటే ఏం లేదు, రుజువర్తనము. ఋషి అంటే ఎప్పుడూ సత్యము కోసము తపన పడుతూ సత్యవంతముగా రుజువర్తనముతో జీవించాయని ఋషి. ముని అంటే మౌనముగా నిశ్శబ్దముగా తనలోకి తాను తనను ఎత్తుక్కుంటున్న వ్యక్తి. ఆయన విడిగా తర్వాత మాట్లాడొచ్చు, కానీ ఆయన జీవితం మొత్తం తనను తాను ఎత్తుక్కుంటున్నాడు. అలా ముని, అలా అనేక పేర్లు, అలా మహాత్ములు, మొత్తం కేటగిరీస్. ఇప్పుడు ఏమైంది? కుటుంబ జీవితంలో అణుచుకోవలసిన అవసరత లేదు, అంతే. అప్పుడు అది సహజత్వం అయిపోయింది. ఇప్పుడు దానికి మనసుకు వెంపర్లాట లేదు. కోరిక కలిగినప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, తీర్చుకుంటారు. కుటుంబ వ్యవస్థ కాబట్టి ఒకళ్ళు తీసుకురావటం, అంటే సంపాదన మనకు అవసరమైన తీసుకురావటం, ఒకళ్ళు ఇల్లంతా చూసుకోవటం. అప్పుడు ఏమైంది? ఇద్దరు షేర్ చేసుకోవటం, టైం మిగిలింది. అక్కడి నుంచి మళ్ళీ పిల్లలు, చక్కగా పిల్లల పెంపకం మీద ఎంత అవసరమో అంత చూసుకోవటం. మళ్ళీ ఎక్కడ అన్ని అవసరాలేగా, కోరికలు లేవుగా. కోరికలు అంటే లగ్జరీస్, అతి లేదు. అటువంటి వాళ్ళకి అప్పుడు కాదు ఇప్పుడైనా సరే సమయం మిగులుతుంది, ఎప్పుడైనా సమయం మిగులుతుంది. అవసరానికి బ్రతికే వాళ్ళకి సమయం ఎప్పుడూ మిగులుతుంది. ఆ మిగిలిన సమయంలో వాళ్ళు ఏం చెప్పారంటే మా ధ్యేయం, మా జీవితంలో మా ధ్యేయం ఏంటి అంటే మా మూలాన్ని తెలుసుకోవటం, అసలు నేనెవరనే దాన్ని తెలుసుకోవటం, లేదా సృష్టి శక్తిని తెలుసుకోవటం, లేదా విశ్వశక్తిని తెలుసుకోవటం మా మూలం, అంతే అని చెప్పారు. ఈ మూలాన్ని తెలుసుకునేటువంటి ప్రక్రియను అనేక మంది అనేక రకాలుగా చేశారు. ఎవరికి ఏ విధానాలలో సౌకర్యవంతంగా కుదిరిందో, అంటే వాళ్ళ భావన ఎలా ఉందో మూలాన్ని తెలుసుకోవటానికి. అంటే మనుషులకు అనేక విభిన్న భావాలు కలుగుతూ ఉంటాయి. ఆ విభిన్న భావాలు ఎలా కలిగినాయో అలా ఎవరికి వారు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్ని ప్రయత్నాలు ఎన్ని రకాలుగా చేసినా మొత్తంగా విషయం ఏంటంటే నా లోపలికి నేను వెళ్ళటం, నా మూలం తెలుసుకోవటం అంటే అది. అయితే సృష్టి ఉంది ఎదురుగా, సృష్టి మూలం కూడా తెలుసుకుంటున్నా.
అన్నప్పుడు సృష్టి మూలం నాకు ఎలా తెలియబడుతుంది? బయట సృష్టిలో వెతికితే మనకు సృష్టి మూలం కనపడుతుందా? ఓ చెట్టుని వెతుక్కుంటూ వెళ్తే దాని మూలం విత్తనం అని కనపడుతుంది. లేదా అది బ్రతకటానికి ఆ చెట్టు విత్తనం మొక్క అవడానికి భూమి ఉండాలి, నీరుండాలి, సూర్యుడు ఉండాలి, గాలి ఉండాలి, ఇలా పంచభూతాలు అవసరం అని తెలుస్తుంది. ఇలా సృష్టి మొత్తం ఏం వెతికినా మీకు ఆఖరి ఆన్సర్ పంచభూతాలే వస్తాయి. ఇంకా అక్కడ మనకేం దొరకదు. ఎందుకని? సృష్టిలో మనం వెతికేదంతా శరీరంతో వెతుకుతాం, కళ్ళతో, చెవులతో, ముక్కుతో, పంచేంద్రియాలతో వెతుకుతాం. పంచేంద్రియాల అవగాహనే సృష్టి నుంచి మనం గ్రహించేది. కానీ మనలో మనం వెతికేది పంచేంద్రియాలకు అతీతంగా వెతుకుతాం. మన లోపలికి మనం వెళ్ళామంటే పంచేంద్రియాలు ఉండవు. ఇంక చూడండి, లోపల పంచేంద్రియాలు ఉండవు, పంచేంద్రియాలన్నీ బయటకు పనిచేస్తాయి. గమనించి చూడండి. తపస్సు అంటే ఇది సరైన నిర్వచనం ఏంటి? తపస్సుకి అంటే అసలు తప్పు శరీరాన్ని అధిగమించి అంతరంగంలోకి వెళ్ళిపోద్ది, పంచేంద్రియాలను దాటి లోపలికి వెళ్ళిపోద్ది. జ్ఞానంలో జరుగుతుంది తపస్సు, భావనలో జరుగుతుంది తపస్సు, అంతరంగ లోతుల్లో జరుగుతుంది తపస్సు, ప్రాణశక్తిలో జరుగుతుంది తపస్సు. మొత్తం శక్తి లోపల జరుగుతుంది. అక్కడ పంచేంద్రియాలు అది తపస్సు. పంచేంద్రియాలతో చేసే అన్వేషణ అంతా భౌతికంగా ఉంటుంది. ఒకవేళ అది ఆధ్యాత్మికంగా కావచ్చు, భక్తి కావచ్చు, మీరు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. దైవీ మార్గం అనొచ్చు, మతం అనొచ్చు, సాధనలు అనొచ్చు. అది తప్పని కాదు, అన్ని కరెక్టే. దీనికి అసలు తప్పు అనేది లేదు విశ్వంలో. ఎందుకంటే విశ్వం అంతా ఉన్నది ఒకే శక్తి అయినప్పుడు అసలు విశ్వంలో తప్పు ఉండే ఛాన్సే లేదు. అన్ని కరెక్ట్గా పోతాయి ఎప్పటికైనా, ఎడుదిరిగి వచ్చినా, ఎలా వెళ్ళినా. జస్ట్ అర్థమయ్యే విధానం అంటే మన శరీర పనితీరు, మనం ఎలా జీవిస్తున్నాము అనేది మనకు బాగా అర్థం అవ్వాలి ముందు. ప్రపంచంలో మనం వెతుకుతే ఆ శక్తిని తెలుసుకుందామని ఎలా వెతుకుతాం? పంచేంద్రియాలతో వెతుకుతాం. భౌతికంలో మనం బ్రతకటం కోసం ప్రపంచంలో మనం చేసే ప్రయత్నాలన్నీ శరీరంతో, పంచేంద్రియాలతోనే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. రస అంటే రుచి, గంధం అంటే వాసన. ఈ 5 రకాలుగానే ఉంటాయి. 5 రకాలుగా గ్రహిస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. ఈ 5 రకాల పద్ధతుల్లోనే సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటాం. నిత్య ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి. అసలు జీవించడం అంటే అదే కదలిక, కర్మ, పని, కర్మఫలం. అది శరీరానికి తప్పదు, శరీరం ఉన్నంతకాలం. ఇక్కడ మూలాన్ని తెలుసుకోవటం తపస్సు. ఏ మూలం? సృష్టి మూలం, నా మూలం, అసలు ఉన్నదంతా ఏంటి? అది సత్యము. మూలము అంటే మూలంలో ఏదో ఒకటి ఉంది, పైన ఉంది, వేరుగా ఉంది, ఇక్కడ వేరుగా ఉంది, అక్కడ వేరుగా ఉందని కాదు. మూలము అంటే మొత్తానికి కారణం ఏంటి? నాకు కారణం ఏంటి? సృష్టికి కారణం ఏంటి? ఉన్నదానికి అంతటికే కారణం ఏంటి? అది మూలం అంటే. ఇప్పుడు ఈ కారణం ఏంటి అని బయట అంత వెతికినా అది ఎక్కడ దొరకదు. ఎందుకంటే బయట వెతికేది అసలు శరీరంతో, పంచేంద్రియాలతో. పంచేంద్రియాలకు దొరికేవన్నీ అనుభూతులే, పంచేంద్రియ అనుభవాలు 5 రకాలే దొరుకుతాయి. ఇలా చూసినప్పుడు మొత్తంగా మనకి బయట పంచభూతాల దగ్గర ఆగిపోయింది. పంచభూతాలు కనబడతా ఉంటాయి. పంచభూతాల దగ్గర సృష్టి అంతా ఆగిపోద్ది. ఇది బయట అన్వేషణ. మన లోపల అన్వేషణకి వెళ్ళినప్పుడు మన శరీరం కూడా పంచభూత నిర్మితమే. సృష్టిలో సృష్టి. మనమేం సృష్టికి భిన్నంగా ఉన్నోళ్ళం కాదు. మనం ప్రకృతిలో కలిసే ఉన్నాం, ప్రకృతే. మనము సృష్టిలో కలిసే ఉన్నాం, సృష్టే. మనము విశ్వంలో కలిసే ఉన్నాం, విశ్వమే. కానీ మన లోపలికి మనం వెళ్ళటానికి ఒక ఛాన్స్ ఉంది. అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరము, పంచేంద్రియాలకు అతీతంగా మన లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ప్రతి మనిషికి ఇవ్వబడింది. అది తపస్సు. శబ్దస్పర్శ రూపరస గంధాలతో సంబంధం లేదు. కళ్ళు తెరవక్కర్లేదు, చెవులతో వినక్కర్లేదు, ముక్కుతో వాసన చూడక్కర్లేదు, చర్మంతో స్పర్శలు గ్రహించక్కర్లేదు, ఏమి రుచులతో పని లేదు. ఇదంతా బాహ్య జీవితానికి అవసరం, శరీరం నిలబడటానికి. అవన్నీ అవసరమే శరీరం నిలబడటానికి. అది సహజ జీవితం, అందరూ జీవించాల్సిందే. తపస్సు అన్నప్పుడు మాట్లాడుకుంటున్నాం అసలు ఆ ప్రాసెస్ ఏంటి అని, ఏం జరుగుతుంది ఇక్కడ అని. అది శరీరానికి సంబంధించింది కాదు. అలానే మనకు తెలియటం లేదా అంటే ప్రాపంచిక విషయాల గ్రహింపు మొత్తం ఈ పంచేంద్రియాలతో, ఈ శరీరంతోనే తెలుస్తుంది. అంటే ప్రపంచం నుంచి గ్రహించేదంతా వీటితోనే తెలుస్తుంది.
మరి నా లోపల నాకేం తెలుస్తుంది, నా మూలం ఎలా తెలుస్తుంది అంటే ఎందుకు తెలియట్లా? చక్కగా ఈ పంచేంద్రియాలు దాటి లోపలికి వెళ్ళిపోయాం, అలా చక్కగా కళ్ళు మూసుకున్నాం, కూర్చున్నాం ప్రశాంతంగా. ఏం మన ఆలోచనలు మనకు తెలియట్లా, మన భావాలు మనకు తెలియట్లా, ఉన్నాను నేను అని మనకు తెలియట్లా. ఇప్పుడు నేను ఉన్నాను అని కళ్ళు మూసుకొని కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నటువంటి వ్యక్తి, ఏకాంతంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైనా నేను ఉన్నాను అన్న భావన ఉందా లేదా? అది ఎక్కడుంది? మన లోపలే ఉంది. ఆలోచనలు వస్తున్నాయి, తెలుస్తుందిగా. ఆ తెలుస్తున్నది ఏదున్నదో, నేను ఉన్నానని తెలుస్తున్నది ఏదున్నదో, పంచేంద్రియాలతో సంబంధం లేకుండా లోపల గ్రహింపు శక్తి, గ్రహణ శక్తి, ఎరుక శక్తి, స్పృహ ఏదున్నదో అక్కడ దాన్ని పట్టుకొని దాంతో వెళ్ళి అసలు ఇదేంటి అని పరిశీలన, మూలాన్ని వెతకడం అంటే అది. ఇదేంటి అసలు? నేను బయట చూసేదంతా కూడా నాకు ఇంద్రియాల ద్వారా గ్రహిస్తున్నాను. కన్ను ద్వారా గ్రహిస్తున్నాను, ముక్కు ద్వారా గ్రహిస్తున్నాను, చెవుల ద్వారా గ్రహిస్తున్నాను, ఇలా శరీరము ద్వారా గ్రహిస్తున్నాను అన్న తలంపు నాకుంది, సహజంగా మనందరం అనుకునేది. కానీ లోపలేంటి తెలుస్తుందిగా. ఇందులో అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు. ఇది ఒక ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటి? ఏమీ లేదు, మన స్వీయ చదువు. ఆత్మ అంటే మనలో ఉన్న ప్రాణశక్తి, మన శరీరాన్ని బతికి మనం ఇలా నిలబడి జీవించడానికి బతికి ఉంచినటువంటి శక్తి. అది మనమే, మనలోనే ఉన్నప్పుడు అది మనమేగా. అది మనమని మనకు తెలియదు కనుక శరీరం అన్న భావనలో బ్రతుకుతున్నాం అంతే. శరీరం కోసం బతుకుతున్నాం, అది తప్పు కాదు. ఎందుకని? శరీరం ఉంటేనే దాన్ని తెలుసుకోవడం కుదురుతుంది, శరీరాన్ని బ్రతికించుకుంటూ ఉంటేనే దాన్ని తెలుసుకోవడం కూడా కుదురుతుంది. ఇలా శరీరాన్ని బ్రతికించుకుంటూ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ శక్తిని, శరీరాన్ని బ్రతికించి ఉంచిన శక్తిని, శరీరం ఉండటానికి కదలటానికి ఆధారమైన శక్తిని, మొత్తంగా మన జీవితం జీవించడానికి ఆధారమైన శక్తిని శరీరం ఉండగా తెలుసుకునేటువంటి అంతరంగ ప్రయత్నం తపస్సు కాదు. ఏదో నాకు చాలా మందికి అసలు ఈ ఆలోచన కూడా పుట్టదు అంటే నాకే పుట్టలేదు. నేను ఇప్పుడు 55 ఏళ్ళకి మాట్లాడుతున్న ఈ విషయం. అది పుట్టకపోవడం తప్పు కూడా కాదు, ఎందుకంటే సహజంగా అందరూ ఎలా ఉన్నారో ప్రపంచంలో మనం కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాం. అందరితో పాటు బ్రతుకుతాం, బ్రతుకు తెరువుకు ప్రయత్నాలు చేసుకోవాలి. అసలు ఇటువంటి ఆలోచన పుట్టాలన్నా కూడా ముందు వాళ్ళకి కొన్ని వనరులు, వసతులు సమకూరు ఉండాలి. కాబట్టి అదేదో ఈ ఆలోచన అందరికీ పుట్టదనంగానే పుట్టిన వాళ్ళు ఎవరో గొప్పవాళ్ళు, ఈ తపస్సు ఆలోచన పుట్టిన వాళ్ళంతా గొప్పవాళ్ళు, పుట్టిన వాళ్ళు తక్కువ వాళ్ళు అని ఏమనుకోబాకండి. అది కాలంలో జరుగుతుంది, సృష్టిలో జరుగుతుంది. అందరికీ ఏదో ఒక రోజు ఆలోచన పుడుతుంది. కానీ ముందు దానికి కొన్ని భౌతికమైనటువంటి నిలబడటానికి, అంటే శరీరం నిలబడటానికి, జీవించడానికి అవసరమైన అన్ని సమకూర్చుకోవాలి. కొంతమందికి అసలు ఇది దొరకవు, ఆ ప్రయత్నమే జీవితంలో సరిపోద్ది. కొంతమందికి దొరికిన జ్ఞానం ఇటువంటి ఇలా ప్రయత్నం చేసుకోవాలనేది తెలియదు. అందుకని దాన్ని అన్ని వసతులు దొరుకుతున్నా ఇంకా పెంచుకుంటూ లగ్జరీస్ చేసుకుంటూ కోరికలు అనుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. మొత్తం యావత్ ప్రపంచం అలాగే వెళ్తుంది. అసలు అది తప్పే కాదు, ఏది తప్పు కాదు ఇక్కడ, అసలు తప్పు అనేది లేదు ఇక్కడ. అది అలా సాగిపోతూ ఉంటుంది. ఎందుకని శరీరం ఉన్నమాట నిజమే, శరీరం ఉన్నమాట నిజం, దానికి అవసరాలు నిజం, దాని కోరికలు నిజం, అది కోరుకోవడం నిజం. ఇన్ని నిజాలు ఇక్కడే ఉన్నాయిగా. ఇన్ని నిజాలలోనూ ఇంకో నిజం ఏంటంటే, ఈ శరీరానికి ఆధారమైనటువంటి శక్తివి నువ్వు. ఆ నిజం వైపు దృష్టి ఎప్పుడు కలుగుతుంది అనేది చెప్పలేం. ఎందుకు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అనేది మనకు తెలియదు. అది కానీ కలుగుతుంది, ఎప్పుడో అప్పుడు కలుగుతుంది. అది కలిగినప్పుడు ఆ కలిగిన వాళ్ళు చేసిన ప్రయత్నం తపస్సు. అది లోపల అంతరంగంలో మాత్రమే కుదురుతుంది. అది ఆధార శక్తి. ఆ ఆధార శక్తిని మనం ఇందాక చెప్పుకున్నాక సహజంగా మనం ఊరికనే పంచేంద్రియాలు వదిలేసి కళ్ళతో చూడకుండా ఏం చేయకుండా అలా ప్రశాంతం కూర్చొని కళ్ళు మూసుకొని లోపల చూసుకుంటే నేనున్నానని మనకు తెలుస్తూనే ఉంది, లోపల శక్తి ఉందని తెలుస్తూనే ఉంది. మనుషులు అనేక మంది చనిపోయినప్పుడు ప్రాణం పోయిందంటానే ఉన్నారు. ఆ ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరం శిథిలమై పనికిరాదు, పాడైపోతుంది తెలుస్తూనే ఉంది. రూపం లేదు, ఇక నశించిపోయింది. నిన్నటిదాకా ఉన్నాడు అన్న మనిషి ఇప్పుడు లేడు. అలా ప్రతి భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి, ప్రతి జీవి ఇలాగే మాయమైపోతూ ఉంటారు కొంతకాల పరిధి తర్వాత. ఈ మాయమయ్యే లోపల నన్ను నేను తెలుసుకోవటమే తపస్సు.
అదే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు. ఇదేంటంటే పేరు పెట్టారు ఊరికనే. ఆత్మజ్ఞానం అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి మొత్తం విశ్వం అంతా ఉన్న శక్తి అని ఆ ప్రాణశక్తిని తెలుసుకున్న వాళ్ళకి తెలిసింది. ఎవరైతే తమలో ఉన్నటువంటి ప్రాణశక్తిని నేను ఈ శరీరము కాదు అనుకుంటూ ప్రయాణించుకుంటూ లోపలికి వెళ్ళి ఈ శరీరము కాదు అంటే మళ్ళీ అదేదో కాదని అనుకోబాకండి. ఈ శరీరము పరిమితముగా నేను, శాశ్వతముగా నేను కాదు. ఈ శరీర అంతంతో నేను అంతమైపోవట్లేదు. ఈ శరీరం మార్పులు చెందుతూ వెళ్ళిపోతుంది. ఆ మార్పులకు నేను గురి కావటం లేదు. శక్తిగా నిశ్చలంగా స్థిరంగా శక్తి స్థితిలో శాశ్వతంగా ఎప్పుడూ ఉన్నాను, ఉంటున్నాను, ఉంటాను అనేటువంటి భావాన్ని నమ్మి ఆ సాధన చేసుకున్న వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, జీవిలో ఉన్నప్పుడు మనలో ఉన్నప్పుడు దేన్నైతే మనం ప్రాణశక్తి అన్నామో, చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అని అంటున్నామో, అదే ప్రాణశక్తి విశ్వం మొత్తము ఉన్నటువంటి ఏకత్వ భావన కలిగింది అని చెప్పారు. ఇది ఇక్కడ అద్భుతం. మనం ఎంత ఊహించుకున్నా ఊహకు అందేది కాదు, అది అనుభవం అంతే. అది అనుభవంలోనే తెలుస్తుంది. అదే తపో అనుభవం. అది అనుభవంలో దొరికింది వాళ్ళకి. శరీర భావాన్ని దాటి, మనోభావాలను దాటి, ఆలోచనలను దాటి, అన్నింటినీ దాటి 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 మూలము అంటే ప్యూర్ శక్తిలో కూర్చున్నప్పుడు, ఆ శక్తిలో భావన స్థిరపడిపోయినప్పుడు, అన్యభావన లేకుండా, అప్పుడు వాళ్ళకి కలిగిన అనుభవాన్ని చెప్పారు. ఏమని అంటే, శక్తిలో ఎప్పుడైతే అన్యభావన లేకుండా స్థిరపడిపోయామో అప్పుడు మొత్తంగా ఏకంగా అనంతంగా విశ్వవ్యాప్తంగా సర్వంగా ఉన్నది అదే అని అనిపిస్తున్నది ఆ భావన. అది వాళ్ళు చెప్పింది. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. అది అనంతము, అఖండము. ఆ స్థితి అంటే ఆ శక్తి స్థితి ఎలా ఉంటుంది అన్నప్పుడు అనంతము, అఖండము, అనిర్వచనీయము, దాన్ని వాక్కులతో చెప్పలేము, అవాంగ్మానస గోచరము. వాక్కుకే కాదు, మనస్సుకే కాదు, ఏ రూపంగానూ దాన్ని మీకు అందించడం కుదరదు. అది అనుభవంగా దొరుకుతుంది తప్ప చెప్పటం కుదరదు అని చెప్పారు. అది అనుభవం. అందుకని తపస్సు అనేది ఒక అనుభవానికి దారి, ఒక అనుభవం. దాన్ని ఎవరికి అందించలేరు. ఎవరు తపస్సు చేసుకుంటే వాళ్ళకి దొరుకుద్ది అంతే. ఆ తపస్సు ఏంటి? ఏమి లేదు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నీలోకి నువ్వు చేసే ప్రయాణం. నీలోకి నువ్వు చేసే ప్రయాణం అంటే ఏంటి? ఇప్పుడు నేను శరీరం కాదా? నేను శరీరమే. కానీ శరీరం బాహ్య ప్రయాణం చేస్తుంది. శరీరం పనిముట్టు లాంటి, దానికి ఇంద్రియాలు ఉన్నాయి, బయట తిరుగుద్ది. ఓకే, తప్పేం లేదు. దానికి అవసరాలు ఉన్నాయి. అది బతికొండాలంటే అవసరాలన్నీ తీర్చాలి. ఆహారము, దానికి సంబంధించినవి. ఓకే, అది తప్పు లేదు. అవన్నీ ధర్మంగా మంచిగా చేసుకోండి అని మహాత్ములు అందరూ చెప్పారు. మహాత్ములు కూడా, ఈ తపస్సులు చేసినటువంటి మహాత్ములు కూడా చక్కగా కుటుంబాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు చేసుకున్నారు, అవసరాలు తీర్చుకున్నారు. అన్ని తగుమాత్రంగా శరీర ధర్మాలకు తగ్గట్టుగా, అంటే ప్రకృతి శరీరానికి ఏమేం పెట్టిందో వాటిని అన్నింటినీ ధర్మంగా మంచిగా సంతృప్తి పరిచి తర్వాత తపస్సు చేసుకున్నారు. ఎందుకని? తపస్సుకు శరీరం సహకరించాలి నీకు. అప్పుడు శరీరానికి ఆకలి తీరాలి. ఆకలి తీరపోతే శరీరం ఎలా సహకరిస్తుంది నీకు? శరీరం చనిపోద్దిగా అసలు. వరుసగా కొన్ని రోజులు ఆకలికి ఆహారం ఇవ్వకపోతే, వరుసగా కొన్ని రోజులు దాహానికి నీరు ఇవ్వకపోతే, అలా శరీరానికి వరుసగా కాలకృత్యాలు, మలమూత్ర విసర్జనలు వరుసగా దానికి అవసరమైనవన్నీ చేయకపోతే అది నిలబడదుగా, గాలి పీల్చకపోతే. అలాగే మిగిలినటువంటి అవసరాలు కూడా తప్పకుండా మనిషి మీద ఒక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కనుక వాటిని అన్నింటినీ ధర్మముగా మంచిగా సంతృప్తిపరిచి హ్యాపీగా తపస్సులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు తపస్సు హ్యాపీగా చేయడానికి మార్గం ఏంటి అంటే, ధర్మంగా మంచిగా శరీరాన్ని సంతృప్తిపరచడం. విషయం మర్చిపోబాకండి. అక్కడి నుంచి వచ్చింది ఋషుల వ్యవస్థ, మునుల వ్యవస్థ, యోగుల వ్యవస్థ. అయితే ప్రపంచం పని కాదు, మనం ఇదంతా అబ్బాయి ఏమీ లేదు ఆపేద్దాం, అసలు ఈ స్త్రీలేంటి, పురుషులేంటి, వివాహాలేంటి, చర్చి కాదు. భక్తి అంటే మనం తన్మయత్వంలో లీనమైపోయి భగవంతుడికి అంకితం అయిపోవాలి, లేదా ఆ శక్తిని కనుగొనాలి, నేను ఆ శక్తిని తెలుసుకోవాలి. అంతే తప్ప ఈ వ్యామోహాల్లో చిక్కుకోకూడదు, ఈ కుటుంబ వ్యామోహాల్లో చిక్కుకోకూడదు, ఈ ఇంద్రియ వ్యామోహాల్లో చిక్కుకోకూడదంటే ఏం చిక్కుకోకూడదు? గాలి పీల్చడం మానేస్తారా? అన్నం తినడం మానేస్తారా? నీళ్లు తాగటం మానేస్తారా? కాలకృత్యాలు మానేస్తారా? మొత్తం శరీరంలో 75% ఏవి మానడానికి కుదరదు అసలు. అవి సత్యము నిత్యము చేయాల్సిందే.
మిగిలినటువంటి ఈ శారీరక సంబంధాలు కావచ్చు, ఏదైనా చూసేవి వినేవి కావచ్చు, అవి కూడా ఇప్పుడు చూసేవి వినేవి ఒక శారీరక సంబంధ విషయాన్ని పక్కన పెడితే చూసేవి వినేవి పంచేంద్రియాలలో మిగిలిన 4 ఇంద్రియాలు కూడా మామూలు రొటీన్ బ్రతుకు అవసరమే. అన్నీ కావాల్సిందే, ఎవరికైనా కావాల్సిందే. ఈ స్త్రీ పురుష శారీరక సంబంధాలు అనేది వాటి యొక్క విధానాన్ని అనుభవించి తెలుసుకోవడం ద్వారా అవే అంతమైపోతాయి కాలంలో. అది శాశ్వతంగా ఉండేది కాదు ఇది. అందుకని ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి అంతే, శరీరాన్ని. ఆ తెలియాలి అన్నదానికి, ఎలా ఉపయోగించాలి అన్నదానికి అనేక మంది అనేక రకాలుగా ఎన్ని రకాలైనా చెప్పొచ్చు. కానీ దానికి ఒకటే సూత్రం, ధర్మముగా మంచిగా, సింపుల్ అయిపోయింది. అది చూసుకుంటూ అంటే ఋషులు మునులు యోగులు ఈ తపస్సంపన్నులు అనేవాళ్ళు చేసిన విధానంలో మనం మాట్లాడుకుంటున్నాం. చక్కగా మిగిలిన జీవితం తపస్సు చేసుకున్నారు, ప్రయత్నించుకున్నారు, శరీరాన్ని నిలుపుకున్నారు. ఆ నిలపబడినటువంటి సంతృప్తి చెందిన శరీరంతో అంతరంగంలోకి వెళ్ళారు. అంతరంగంలో తపస్సు చేసుకొని, తపస్సు అంటే ఏంటి? ఏమీ లేదు, తపించుట, తపన, నేను దాన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం, సాధన. దానికి వింటావా? ఫస్ట్ వినకుండా తెలుసుకోకుండా జ్ఞానం ఎలా తెలుస్తుంది? కాబట్టి శ్రవణము, మననము, నిధిధ్యాస, ధారణ, ధ్యానం అన్నీ తపస్సులో భాగాలే. మంచిగా ఉండటం, ధర్మంగా ఉండటం, తప్పులు చేయకుండా ఉండటం, పొరపాట్లు చేయకుండా ఉండటం, ఇదంతా తపస్సులో భాగమే. అసలు జీవించటం మొత్తం, జీవితంలోని ప్రతి చర్య తపస్సులో భాగమే. అలా శరీరాన్ని సంతృప్తిపరిచి తపస్సులోకి వెళ్ళిపోయారు. తపస్సు అంటే మొత్తం అన్నీ వస్తాయి, అన్ని అంగములు, జీవితానికి సంబంధించిన సమస్తం. అలా అది సంవత్సరాలు పట్టిందా, ఎంతకాలం పట్టింది అనేది ఆ తపస్సు చేసిన వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి, వాళ్ళ కోరికలను బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి భావాలను బట్టి ఉంటుంది. కానీ అది తపస్సు అంటే. అయితే మళ్ళీ ఈ తపస్సులో మనిషిలో ఉన్నటువంటి అనేక రకాల లక్షణాలు ఉన్నాయి. తపస్సు చేసేవాళ్ళు స్వార్థంతో కూడా తపస్సు చేయొచ్చు. అనేక రకాల తపస్సులు ఉన్నాయి. నేనేదో గుర్తింపు పొందేద్దామని, నేనేదో అయిపోందామని, ఇవన్నీ తపస్సులోకి రావు. అంటే తపస్సుల్ని మహాత్ములు చెప్పినప్పుడు తమోగుణ తపస్సు, రాజసిక తపస్సు, రాజసిక తపస్సు, సత్వగుణ తపస్సు, ఇలా రకరకాలుగా గ్రంథాల్లో చెప్పారు. అంత అసలు మనం దాన్ని ఏమి విడదీసుకోక్కర్లా. అలానే నేను దేన్ని తక్కువ చేయట్లా. చాలా సింపుల్. తపస్సు అంటే నీ మూలాన్ని నువ్వు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం తపస్సు అంతే. ఇంకా నువ్వు వాటిని కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు పీక్కుంటాను, దాన్ని అనేక రకాలు చేసుకుంటానంటే క్రిటికల్ చేసుకొని మనం సాధన కష్టం చేసుకుంటాం అంతే. సింపుల్గా తేలికగా మనం సాధన చేసుకోవడానికి అనువుగా మాట్లాడుతున్నాను అంతే. అలా దేన్ని నేను తక్కువ చేయట్లే. విషయాలను అనేకంగా పెంచుకోబాకండి. పేర్లు పెంచేసి రకరకాల విధానాలకు కొత్త కొత్త పేర్లు పెట్టేసి కొత్త కొత్త విధానాలన్నీ తెలుసుకొని వీటన్నిటికీ జీవితం సరిపోదు. మీరు ఇప్పుడు ప్రయత్నించి అసలు ఆధ్యాత్మికతలో ఓన్లీ ఆత్మజ్ఞాన మార్గంలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఆత్మజ్ఞానాన్ని, ఆత్మదర్శనాన్ని పొందొచ్చు చెప్పారంటే మీ జీవితాలు సరిపో. అన్ని మార్గాలు ఏర్పరిచి పెట్టారు అక్కడ. ఎందుకు సింపుల్గా నీ లోపలికి నువ్వు వెళ్తే అయిపోయేదానికి నీకే తెలుస్తుందిగా. తప్పు చేయకూడదని తెలుసు, పొరపాటు చేయకూడదని తెలుసు, అబద్ధాలు ఆడకూడదని తెలుసు, మోసాలు చేయకూడదని తెలుసు. ముందలా జీవించే, అప్పుడు శరీర శుద్ధి అయిపోయింది. ఏ తప్పులు చేయబాక మనోశుద్ధి అయిపోయింది. చెడ్డ ఆలోచనలు కూడా చేయబాక లోపల అసలు అవి చేయకూడదు, తప్పు అనుకో, ఎలాగోలా సాధన చేసుకో. శరీర శుద్ధి, మనోశుద్ధి అయిపోయింది. చక్కగా శరీరానికి అవసరమైన ధర్మంగా మంచిగా అన్ని సమకూర్చుకో. శరీరాన్ని సంతృప్తిపరచు. చక్కగా వివాహం చేసుకో, నీ భార్యాపిల్లలను చూసుకో, తగుమాత్రంగా అన్ని చేసుకుంటూ సమయం మిగుల్చుకో. అప్పుడు ఇంద్రియాలు సంతృప్తి పడిపోయినాయి, కోరికలతో సంతృప్తి పడుతున్నాయి, శరీరం సంతృప్తి పడింది. ఇప్పుడు వెళ్ళు, ఒక అరగంటో, గంటో, 2 గంటలో, 3 గంటలో, 4 గంటలో కాలం నీకు ఏర్పాటు చేస్తుంది. నువ్వు మొదలు పెడితే, నువ్వు మొదలుపెట్టు తపస్సు, కాలం నీకు దారిస్తుంది. ఇక్కడ అన్ని దారులు ఇచ్చేది కాలమే. అన్ని దారులు సృష్టిలోనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం బతికిస్తుంది సృష్టే. గాలిచ్చి బతికిస్తుంది. అసలు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి శరీరం మనం ఎందుకు తెచ్చుకుంది కాదు. మన జననం మంద కాదు, మన మరణం మంద కాదు. మధ్యలో జరిగేటువంటి జీవితం అంతా కూడా ఇవ్వబడింది. ఆ జీవితం జీవించడానికి అవసరమైన శరీరం ఇవ్వబడింది. ఆ శరీరానికి అవసరమైనటువంటి సర్వ విషయములు, పదార్థములు, అవసరమైన అన్ని చుట్టూ సమకూర్చబడినాయి. గాలి దాని అందరిది ముక్కులోకి వెళ్ళి వస్తుంది. శరీరం అంతా ఒక ఆటోమేటిక్ మిషన్లా పనిచేస్తుంది. ఇది గమనిస్తే మీకే అర్థమైపోద్ది. అందుకని నువ్వు ఎప్పుడైతే
ఈ తపో సాధన అని వెళ్ళదలిచావో అదేదో పేరుకు మాట్లాడుకుంటున్నాం తపో సాధన అని ఏమీ లేదు. నీలోకి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చాలా సింపుల్. అది ఎంత సింపుల్గా చెబుతుంటే చాలా మందికి ఇదేదో ఇంత సింప్లిసిటీ నచ్చట్లా. దాన్ని బరువు పదాలు చేసేసి రకరకాలుగా బరువులుగా మాట్లాడి పెద్ద పెద్ద ఉద్గ్రంథాల్లోంచి ఉదహరించి చెప్పి రకరకాలు చేస్తే కొంచెం బలంగా అంతనట్టుంది. అంటే ఈ విషయం ఎందుకు అంటున్నానంటే, ఒక ఆయన కామెంట్ పెట్టాడు నాకు, పాపం ఎవరో పెద్ద ఆయన తా చెడ్డా కోతి వనమంతా చెరిచిందని నువ్వు అతి సులువుగా అతి ఇదిగా ఆత్మజ్ఞాన మార్గాన్ని చెప్పేస్తున్నావు. అందరూ ఇదేదో అనుకొని తమలో తాము కూర్చొని గురువుల్ని వాళ్ళందరినీ వదిలేస్తున్నారు, గ్రంథాలు వదిలేస్తున్నారు, గురువులను వదిలేస్తున్నారు, నువ్వెంత సులువుగా చెప్పుకుంటా వెళ్తున్నావు అని నాకు కామెంట్ పెట్టాడు. నన్ను తా చెడ్డా కోతి వనమంతా చేరిచింది అని. నేను అసలు ఎవరిని ఏది వదలమని చెబుతున్నా, ఇప్పుడు కూడా చెబుతున్నా, మళ్ళీ చెబుతున్నా, మీ మార్గాలు, మీ మతాలు, మీ విధానాలు, మీ దేవుళ్ళు, మీ పద్ధతులు మీరన్నిట్లో అందులో కొనసాగండి చక్కగా. కానీ జీవితంలో దాన్ని ఆచరించాలంటే, దేన్నైనా మనం పొందాలన్నా, దేన్నైనా మనం ఆచరించాలన్నా అది మన ఎత్తులో మనకు అర్థమయ్యేలా దాన్ని చక్కగా గ్రహించాలి. అంతే నేను చెబుతున్నా, ఆ గ్రహణ శక్తిని చెబుతున్నా. అన్నీ వాడబడిన పదాలు ఎక్కడైనా, ఏం ఆకాశంలో ఏదీ లేదు. ఆకాశంలో ఉంటే మనుషులకు ఎందుకు దొరికేది అసలు అది? ఇప్పుడు జీవన్ముక్తులైన మహాత్ములు ఉన్నారు, వాళ్ళు ఎలా పొందారు దాన్ని? ఆకాశంలో ఉంటే వాళ్ళకి దొరుకుద్ది అది. జీవన్ముక్తులైన మహాత్ములు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ శరీరాల్లో ఉందని వాళ్ళు చెబుతుందే మనం ఫాలో అవుతుంది. ఇప్పుడు ఆత్మజ్ఞాన మార్గం మనం ఫాలో అవుతుంది, అది మన శరీరంలో ఉందని కదా, మనం ఆత్మస్వరూపంలో అని కదా. అలానే ఒకవేళ నా మాటలు ఏదన్నా తప్పుదారి పట్టిస్తున్నట్టు కనబడితే మీరు పొరపాటుని తప్పుదారి పట్టకండి. మీ గురువులను వదలకండి, మీ దేవుళ్ళని వదలకండి, మీ మతాలను వదలకండి, మీ సాధనలు వదలకండి. నేను వదలమని ఎప్పుడు చెప్పట్లే. మోసపూరితమైనటువంటి వాళ్ళ బారిన పడకండి అని అక్కడన్నా చెప్పుంటాను. మోసపూరితం అంటే ఏం లేదు, నీ డబ్బు ఇదిగో మేము ఇది నీకు చెప్పాము, నువ్వు మాకు ఈ డబ్బులు ఇవ్వు, మాకు ఈ సేవలు చెయ్యి, మమ్మల్ని నమ్ము, మా మార్గం దాటి ఇంకో మార్గంలోకి వెళ్ళకూడదు, భ్రష్టు పెట్టిపోతావు, అవి మీకే అర్థమవుతాయి. మోసపూరితం ఏంటో మీకు తెలీదా? మీరు అమాయకులా? ఎవరు అమాయకులు ఇక్కడ? కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలామంది కొన్ని పద్ధతులకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే వాళ్ళని తయారు చేసేవాళ్ళు కూడా అలాగే తయారు చేస్తున్నారు. ఇది మన మతం, ఇది మన గురువు, ఇది మన విధానం, ఇది మన పద్ధతే, మనం ఇయే నమ్ముతాం, మిగిలిన నమ్మం, మిగిలిన వాటి జోలికి వెళ్ళకూడదు, అవన్నీ తప్పుడు మార్గాలు, తప్పుడు విధానాలు, తప్పుడు పద్ధతులు, అవన్నీ మంచి మతాలు కాదు, మంచి మార్గాలు కాదు, మనదే గొప్పదే అన్నప్పుడు నేను చెప్పేవి కొంచెం పాపం ఎవరికైనా ఆ కామెంట్ పెట్టిన మహానుభావుడు ఎవరో పెద్ద ఆయన నాకేం పర్వాలేదు అలా అనిపించవచ్చు. ఎందుకంటే ఆయనకు ఒక గురువు ఉండి ఉంటాడు, వాళ్ళ గ్రంథం ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళ విధానం ఉండి ఉంటుంది, అందులో వెళ్ళటం లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇదే సరైంది, ప్రపంచం మొత్తం అలాగే నడుస్తుందిగా. నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, నేను ఎవరిని అసలు మీరు గురువులను అనుసరిస్తున్న వాళ్ళు నాది వినొద్దని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెబుతున్నా, మీకు గురువులు ఉండుంటే, మీరు ఆల్రెడీ ఒక మార్గంలో సాగుతూ ఉండుంటే దయించి అది వినబాకండి. నేను చాలా తేలికగా, సులువుగా, చదువురాని వాళ్ళకి, ఎటువంటి పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు చదవలేని వాళ్ళకి, పెద్ద పెద్ద జ్ఞాన బోధలు వినలేని వాళ్ళకి, ఏమాత్రం చదువురాని వాళ్ళకి, పామరులకి, అంటే నాలాంటి పామరులకి, ఎందుకంటే ఇవన్నీ నాకు రావు కాబట్టి అర్థమయ్యేలా నాకు అర్థమైంది చెబుతున్నా. నేను ఎవరిని తప్పుదోవ పట్టించను. నేను అసలు మీకు ఎప్పటికీ నా పేరు, నా ఊరు వెల్లడించను. మీ దగ్గర ఏ చిల్లరా నేను తీసుకోను. నాకే సహాయాలు చేయమని మిమ్మల్ని అడగను, లేదా నాకే సేవలు చేయమని మిమ్మల్ని అసలు ఎప్పటికీ అడగను. ఒకవేళ ఎప్పుడైనా నేను అడిగితే మీరు వెంటనే నన్ను మోసగాడని వెంటనే మానేసేయండి, అసలు నాకు నా జోలికి రాకండి, వదిలేసేయండి. నన్ను సింపుల్, నాకు అర్థమైంది చదువు చెబుతున్నా. ఇది కూడా మహిమలు కాదు, మాయలు కాదు, కేవలం ఆధ్యాత్మిక చదువు, వాడుక భాషలో మీకు అర్థమయ్యేలా అచ్చ తెలుగులో మాట్లాడుతున్నా. అంటే వచ్చింది కూడా నాకు ఇదే, నాకేం పెద్ద గ్రంథ భాష రాదనుకోండి, అసలు విషయం చెబుతున్నా. అందుకని ఇందులో ఏమన్నా సత్యం ఉంటే తీసుకోండి, అసత్యం ఉంటే వదిలేసేయండి. ఇది అంతరంగము తపస్సు అనేది. అందుకని తపస్సు ఎప్పుడూ కూడా నీ మూలాన్ని నువ్వు తెలుసుకునేలా ఉండాలి. ఆ మూలాన్ని తెలుసుకునేటప్పుడు బేసిక్ పాయింట్ ఏంటి? నువ్వు ఎప్పుడు మంచిగానే బతకాలి, ధర్మంగానే బతకాలి. కాబట్టి ఇంక అది తమో గుణమా, రజోగుణమా, సత్వగుణమా, అటు జోలికి నేను వెళ్ళటల్లా. ఇప్పుడు అనేక మంది రాక్షసులు తపస్సులు చేశారని పురాణాలు చెబుతాయి.
వాళ్ళు తపస్సులు చేసి ఏం కోరుకున్నారు? పక్క వాళ్ళందరూ నాశనం అయిపోవాలి, వాళ్ళందరినీ మేము పీడించాలి, వాళ్ళందరూ మా అండర్లో ఉండాలని, మాకు మరణాలు ఉండకూడదని, ఇవన్నీ చరిత్రలో కథలుగా వస్తాయి. అది జరిగే పని కాదు. అందుకని ఆడి జోలికి వెళ్ళటం అసలు నేను. మరణం లేనివాడు ఎవడు ఉండడు అక్కడ. మరణం లేనివాడు ఉండడనేక పురాణాలు ఇతిహాసాలు అన్నీ చెబుతున్నాయి. ఎవరెన్ని వరాలు కోరుకున్నా సచ్చారని. ఇప్పుడు ఆ వైపుకి వెళ్ళటంలా నేను. అందుకే చనిపోయే లోపల మన మూలాన్ని మనం తెలుసుకోవడమే తపస్సు. తపస్సు అసలు ఎవరికి ఫలిస్తుంది అంటే, ఎవరికి తన యొక్క ఆత్మశక్తి తెలుస్తుంది అంటే, ఎవడైతే మంచిగా ఉంటాడు. ఇక దానికి తమో రజో సత్వాలతో పని లేదు. మంచిగా లేకుండా నీకు కుదరదు అసలు. మంచిగా లేని వాడికి ఎవడికి కూడా తనలోకి తాను వెళ్ళలేడు, తనలో తాను స్థిరంగా కూర్చోలేడు, తనలో తన అస్తిత్వాన్ని వెతుక్కోలేడు, తన ఉనికిని కనిపెట్టలేడు, తన ఎగ్జిస్టెన్స్ని కనిపెట్టలేడు, తన ప్రాణశక్తిని, తన ఆత్మశక్తిని, విశ్వశక్తిని కనుక్కోలేడు. మంచిగా లేని వాళ్ళకి, ధర్మంగా లేని వాళ్ళకి అది ఎప్పటికీ దొరకదు. కారణం ఏంటంటే, శరీర భ్రాంతిలో ఉన్న వాళ్ళే అలా ఉంటారు. దానికి ఇంక తమో తపస్సు, రజో తపస్సులు ఉండవు. ఉన్నది ఒకటి తపస్సు. అలానే గ్రంథాల్లో చెప్పిన వాటిని కొట్టేయట్లని అక్కడ వివరణలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చక్కగా చదువుకోండి, ఫాలో అవ్వండి. మనకు అవసరంలా, సింపుల్గా వెళ్ళిపోయే మార్గంలో అసలు ఇదంతా అవసరంలా. నువ్వు మంచివాడివైతే తప్ప, నువ్వు మంచిదానివైతే తప్ప, నువ్వు ధర్మంగా మంచిగా ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకనం మంచి ఆలోచనలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, మంచిలో జీవిస్తే తప్ప నీలో ఉన్న ఉనికి నీకు దొరకదు. ఎందుకంటే నువ్వు శరీరాన్ని దాటాలి, మనసుని దాటాలి, ఇవన్నీ దాటుకుంటూ నీ జ్ఞాపకాలు, నీ మెమరీలు దాటుకుంటూ నీ శక్తిలో కూర్చోవాలి. అవన్నీ దాటాలి అంటే అధర్మపరుడు, మంచి ఆలోచనలు చేయనివాడు, చెడ్డ ఆలోచనలు చేసేవాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా అసలు శరీరాన్ని, మనసుని దాటలేరు. అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే ఆ చెడు అక్కడ బంధించేస్తుంది, ప్రాపంచికంలోకి లాక్కెళ్ళిపోద్ది. అవి చేయాలనిపిస్తుంది. నీ కోరికలు నిన్ను వదిలిపెట్టవు, నీ ఆలోచనలు నిన్ను వదిలిపెట్టవు. మళ్ళీ ధర్మబద్ధమైన కోరిక నీకు అడ్డం కాదు. ముందే చెబుతున్నా. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, వివాహం చేసుకున్నారు, వాళ్ళు కలవటం తప్పేం కాదు. ఏముంది, కోరికలు ముందే చెప్పా. ఆకలేసింది, అన్నం తింటలేదా? జీవన్ముక్తుడు అన్నం తిండా? మనం 4 సార్లు తింటుకుని ఆయన ఒకసారి తింటాడు. జీవన్ముక్తుడు గాలి పీల్చడా? జీవన్ముక్తుడు నీరు తాగడా? జీవన్ముక్తుడు కాలకృత్యాలు తీర్చడా? అలా పూర్వపు ఋషులు భార్యలను పెళ్లి చేసుకొని, ఇప్పుడు వశిష్ఠ మహర్షికి భార్య లేదా? పిల్లల్ని కనలేదా? ఎంతమంది మహర్షులకు భార్యలు ఉన్నారు? దంపతులుగా, కుటుంబీకులుగా ఉన్నారు. అంటే ఏంటి? ఆకలి ఎలాగో అలాగే అన్నింటినీ సంతృప్తిపరిచే ధర్మంగా, మంచిగా ధర్మంగా సంతృప్తి పరిచినాక ఏమవుతుంది? శరీరం ఆగిపోద్ది, మనసు కూడా ఆగిపోద్ది. ఆటోమేటిక్గా నువ్వు లోపలికి వెళ్ళడానికి దారి వస్తుంది, నీకు శక్తికి వెళ్ళడానికి. నువ్వు ఎప్పుడైతే మంచిగా ధర్మంగా లేవో శరీరాన్ని కూర్చోబెడతావు తప్ప మనసు ఆగదు. అది నేను ఈడ్చుకుంటూ మళ్ళీ శరీరాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు మనసును ఆపలేవు. మంచిగా లేని వాళ్ళు, ధర్మంగా లేని వాళ్ళు మనసును ఆపలేరు. కూర్చోవచ్చు, తపస్సుకు ట్రై చేయొచ్చు, ప్రయత్నించవచ్చు. సంపూర్ణమైనటువంటి మేలిమి బంగారములా స్వచ్ఛమైనటువంటి నిర్మలాకాశం అంత మంచి వస్తే తప్ప నువ్వు నీ అంతరంగంలో శక్తిలోకి వెళ్ళి స్థిరపడలేవు. ఇది సత్యము. అది ఎవరికాళ్ళు చేసుకోవాలంతే. అందుకే ధర్మము మంచి బేసిక్ పాయింట్లే. అప్పుడు చేయనోళ్ళు వాళ్ళే ఇబ్బంది పడుతుంటారు, తెలుస్తుంది, మనసుని దాటలేకపోతుంటారు. ఇప్పుడు సాధనలుగా చేస్తున్నాం, మాకు తోయట్లేదు, మాకు కుదరట్లేదు, మాకు భయం వేస్తుంది, మాకు బాధలు వేస్తున్నాయి, రకరకాల ఊహలు వస్తున్నాయి, అక్కడ నొప్పి వచ్చింది, ఎక్కడ నొప్పి వచ్చింది, అలా ఉంది, ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ ఆలోచనలన్నీ అంటే మన శక్తిలోకి, మన స్వీయ శక్తిలోకి, మన ఆత్మశక్తిలోకి, మన ప్రాణశక్తిలోకి, మన ఉనికిలోకి, మన ఎగ్జిస్టెన్స్లోకి, ఆ విశ్వశక్తిలోకి, మనలోనే ఉన్నటువంటి అనంత సర్వవ్యాపక ఆ శక్తిలోకి వెళ్లకుండా మనకు అడ్డుపడేదంతా మన చెడే. అది ఆలోచన రూపమో, భావరూపమో, భయరూపమో, దుఃఖరూపమో, కష్టరూపమో, కోరిక రూపమో, అది మనసులో అడ్డం పడిపోద్ది. నన్ను శరీరాన్ని కూర్చోబెట్టచ్చు బలవంతంగా. అందుకే చెప్పాను, నువ్వు ప్రయత్నించు, మంచిగా ఉండు, ధర్మంగా ఉండు, నువ్వు ప్రయత్నించు. నీకు కాలమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నీ తపస్సుకు కాలం సహకరిస్తుంది ఎప్పుడు? నీలో నిజాయితీగా నువ్వు ఆ ప్రయత్నం సాగినప్పుడు. నిజాయితీ ఏంటి ఇక్కడ? నువ్వు మంచిగా ఉండటం నీ నిజాయితీ, అది నీ చేతిలో ఉంది. మంచిగా ఉండడం అనే నిజాయితీ మన చేతిలోనే ఉంది. మంచిగా ఉండు, ధర్మంగా ఉండు. మంచిగా ఉండటం, ధర్మంగా ఉండటం అంటే కోరికలను వదిలేయటం కానే కాదు. ఋషులు, మునులు, యోగులు ఎవరు కోరికలను వదిలేయలేదు. చక్కగా కుటుంబంలో ఉండు, ధర్మంగా ఉండు, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు, అన్నీ సంతృప్తి పడిపోతాయి. ఆకలేసింది, ఇంత అన్నం తిన్నావు, కోరిక వచ్చింది, చిన్న కోరిక తీర్చుకున్నావు, అయిపోయింది, అన్ని సంతృప్తి పడిపోయింది, ఆగిపోయి ఇప్పుడు వెళ్ళిపో తపస్సులోకి.
ముందు ఆ తపస్సు నీకు 10 నిమిషాలతో మొదలెట్టు, పావు గంటతో మొదలుపెట్టు చాలు. తర్వాత కాలం నీకు ఎన్ని గంటలు ఇవ్వాలో కాలం నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఎంత ఆయుష్ ఇవ్వాలో కాలమే నిర్ణయించింది. అంత ఆయుష్ ఇచ్చిన మనిషికి ఎన్ని సమకూర్చాలో కాలమే నిర్ణయించింది. ప్రకృతిలో అన్ని పెట్టింది, సృష్టి అన్ని పెట్టింది, విశ్వం అంతా ఇచ్చింది. ఇప్పుడు పోనీ మన నిర్ణయం నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం భౌతికంలో బతుకుతున్నామన్నా అన్ని సమకూర్చబడినవే ఇక్కడ ఉన్నాయి. నువ్వు ఎన్ని ప్రయత్నం తెచ్చుకున్నా, నువ్వు డబ్బుని ఒక మూలాన్ని పెట్టుకున్నానని నేను అనుకున్నా, మీరు అనుకున్నా, మొత్తం అన్ని ఏర్పాటు చేయబడిన వ్యవస్థ మొత్తం ఉంది. శరీరం కూడా ఏర్పాటే, మన శరీరం కూడా ఏర్పాటే, దాని మరణం ఏర్పాటు, దాని జననం ఏర్పాటు, దాని పనితీరు ఏర్పాటు, దానికి అవసరమైన భూమి మీద దొరికే అన్ని ఏర్పాటే. ఇన్ని ఏర్పాటు అయినప్పుడు నీ తపో సాధనకి ఎందుకు ఏర్పాటు జరగదు? అది విశ్వాసం. ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి? నీ మీద నీకు విశ్వాసం. నువ్వు ఎప్పుడైతే మంచిగా ఉంటావో, నిజాయితీగా ఉంటావో, ధర్మంగా ఉంటావో, నీకొచ్చే కష్టమైనా, నీకొచ్చే నష్టమైనా, నీకొచ్చే సుఖమైనా అది నిన్ను ఆ వైపే నడిపిస్తుంది. దాంట్లో వెళ్ళిపోతూ ఉండే. ఇంకా కష్ట నష్టాలు అసలు మంచిగా ఉంటే రావు నీకు. ఒకవేళ కాదు, ఇంతకు ముందు మంచిగా లేవు, దానికి సంబంధించిన కష్ట నష్టాలు ఇప్పుడు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే నాకు కూడా వస్తాయి. నేను ఇంతకుముందు మామూలు జీవితమే జీవించాను. 51 సంవత్సరాల వరకు ప్రజల మధ్యలో మామూలు జీవితం, అతి సాధారణ జీవితం జీవించాను. నోటుకు వచ్చింది వాకి, నోటుకు వచ్చింది చేసి, నాకు తోచిన పనులన్నీ చేసి, ఆ పనులు ఫలితాలు రాకుండా ఎందుకుంటాయి? రాని వచ్చినప్పుడు అనుభవించు. అనారోగ్యాలు, బాధలు, కష్టాలు అన్నీ వస్తాయి. పడు, నువ్వు చేసినవి పడొద్దు. మరి అలా పడుతూ ఇప్పుడు మంచిగా ఉండు, ఇప్పుడు ధర్మంగా ఉండు, ఇప్పుడు సాగుతూ ఉండు. పుట్టుకతో ఎవరో పుణ్యపురుషులు ఉండరు. ఇక్కడ నేర్చుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నువ్వు నిజాయితీకి ఎప్పుడు ప్రయత్నిస్తావో, ధర్మానికి ఎప్పుడు ప్రయత్నిస్తావో, ఉన్నంతలో సంతృప్తికి ఎప్పుడు ప్రయత్నిస్తావో, నీ తపస్సుకి ఏమేమి సమకూర్చాలో ఆటోమేటిక్గా ఇప్పుడు సృష్టి సమకూరుస్తుంది. ఎందుకంటే బతకడానికి గాలిని సమకూర్చింది సృష్టే, పంచభూతాలను సమకూర్చింది సృష్టే, వస్తువులన్నీ సమకూర్చింది సృష్టే. అందుకని తపస్సు కూడా పూర్తిగా మన చేతిలో ఉంటుంది అనుకోబాకండి. ప్రయత్నించు, నువ్వు రోజు ప్రయత్నించు, మంచిగా ఉండడానికి ప్రయత్నించు, ధర్మంగా ఉండడానికి ప్రయత్నించు, కొంత సమయం మిగిల్చుకోవడానికి ప్రయత్నించు, మెలకుండా కూర్చొని నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి ప్రయత్నించు. మిగిలిన నీ ప్రయత్నాలకు అందించవలసిందంతా ప్రకృతే. బతకటానికి అన్నీ ఎలా అందించిందో అలాగే ఇప్పుడు నీకు తపస్సుకు అవసరమైనవి కూడా అందిస్తుంది. ఆ స్థిరత లోపలికి వెళ్ళేలా జరుగుతుంది. ఇది కాలగమనంలో జరుగుతుంది. చెడ్డవాళ్ళు ఎవరో మనసును దాటలేరు, శరీరాన్ని కూర్చోబెట్టచ్చు. నీ మనసు ఆలోచనలను దాటి నువ్వు శక్తిలోకి వెళ్ళలేవు. అందుకని మొత్తం చెడిపోవాలి, మొత్తం మంచితో నిండిపోవాలి. ఎలా? నిర్మలాకాశం పోలే. అది మన ఆలోచనలు, మన తలంపులు, అది మనం ప్రయత్నించుకోవాల్సింది. ఆ ప్రయత్నం కోసం మంచి వింటూ ఉండాలి, మంచి తెలుసుకుంటూ ఉండాలి, మంచి చేస్తూ ఉండాలి, మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ గమనికలో నేను మంచిగా ఉన్నానా, చెడ్డగా ఉన్నానా, ఎలా ప్రవర్తిస్తున్నాను, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా గుణాలు ఎలా ఉన్నాయి, నా బుద్ధులు ఎలా ఉన్నాయి అన్ని చూసుకొని అటుని సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ సరి చేసుకునే అవకాశం నీకు ఇవ్వబడింది కనుక, నువ్వు నీకు అర్థమవుతావు కనుక, నువ్వు నీకు తెలియబడేలా పెట్టబడింది కనుక, నీకు ఆ జ్ఞానం ఉంది కనుక, నువ్వు చూసుకోగలవు కనుక. ఇదంతా తపస్సులో భాగమే. ఇదంతా తపస్సు కాదనుకోబాకండి. శక్తిని చేరటానికి నా శరీరాన్ని దాటి లోపలికి వెళ్ళి నా మనస్సుని కూడా దాటి, నా ఆలోచనలు, జ్ఞాపకాలు, దీనికి సంబంధించిన అన్నింటినీ కూడా దాటి నేను నా శక్తిలో, నా ఎరుకలో, నా స్పృహలో స్వచ్ఛమైనటువంటి నిర్మలాకాశము వలె ఉన్నటువంటి సర్వవ్యాపక శక్తిలో స్థిరమై ఆ శక్తి ఎరుకను పొందటానికి నేను చేసే ప్రతి ప్రయత్నము సాధనే. అక్కడ చెడు వదలని వాడు అక్కడికి వెళ్ళలేడు, మనసులో ఇరుక్కుపోయి తిరుగుతూ ఉంటాడు. చెడు వదిలిన వాళ్ళు మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలుగుతారు. అయితే చెడు వదలాలనుకోవటం, చెడును వదిలే ప్రయత్నం, మొత్తం జీవితంలో మనం జీవించేదంతా తపస్సులో భాగమే. కానీ తపస్సు పూర్ణత ఎప్పుడు అంటే నేను తపస్సులో సాధించాను, తపస్సు యొక్క ఫలం నాకు లభించింది అనేది ఎప్పుడు అంటే నేను నా అనంత ఆత్మశక్తిలో కూర్చోగలిగినప్పుడు, దాని ఎరుకను, అనుభవాన్ని పొందగలిగినప్పుడు. దానికి అవసరమైన మనం చేసేదంతా కూడా తపస్సే. నిత్య జీవితంలో అంతా తపస్సే. అందుకని చక్కగా ధర్మంగా బతకండి, మంచిగా బతకండి. దీనికి అనేక రకాలుగా అనేక గ్రంథాలు, అనేక మంది మహాత్ములు అనేక విధానాలు, అనేక పద్ధతులు చెప్పారు. మీరు ఎందులోనైనా ఫాలో అయ్యాలండి.
నేను ఊరుకునే కొంచెం చదువురాని వాళ్ళకి ఈజీగా ఇంట్లో కూర్చొని, స్త్రీలైనా పురుషులైనా సామాన్యంగా ఇంట్లో కూర్చొని ఎవరికాళ్ళు చేసుకోగలిగిన విధానంలో మీరు లోపల చూసుకుంటారని చెబుతున్నా. మీకు ఆల్రెడీ గురువులు ఉండి, మార్గాలు ఉండి, గ్రంథాలు చదవటం వచ్చి మీరు ఏదో సాధనలు చేసుకుంటే చక్కగా చేసుకోండి, నేను ఎందుకు వద్దంటాను. అవి అసలు కాదన్నానా? అవన్నీ చదివినాకే, అవన్నీ తెలుసుకున్నాకే నాలోకి నేను చేసే ప్రయత్నంలో నాకు కలిగిన అవగాహననే నేను ఒక విద్యార్థిగా నేను కూడా ప్రయత్నించుకుంటూ మీకు చెబుతున్నా. నేను ఇందులో సంపూర్ణుణ్ణి కాదు, పరిపూర్ణుణ్ణి కాదు. నన్ను మీరు వదిలేసి మీకు నచ్చిన మార్గాల్లో చక్కగా వెళ్ళిపోవచ్చు. నేను చెప్పేటిని మీరు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను చెప్పే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అతి సాధారణమైనటువంటి వ్యక్తులు ఊరికనే అలా ఇంట్లో కూర్చొని కాస్త తెలుగు అర్థమవుతుంటే విని, ఒకవేళ మేము సాధన చేసుకుందాము అనుకుంటే నీ ఇంట్లో నువ్వు కూర్చొని చక్కగా సాధన చేసుకోవడానికి అనువుగా, తేలికగా నిన్ను నువ్వు గమనించుకోవటం, నిన్ను నువ్వు చూసుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీలో చెడులు గుర్తించటం, ఆ చెడును పోగొట్టుకోవటం, ఈ నువ్వు చేసుకోలేవు. ఇది కాదా నీకు మొత్తం ఆధ్యాత్మిక చెప్పేది? చెడును వదిలేసి మంచిగా ఉండమని కాదా? సారం అది కాదా? అలా గమనించుకొని నువ్వు కూర్చున్నప్పుడు అది యోగము, యాగము అన్నీ అయిపోద్ది, సర్వం అయిపోద్ది. అదే అన్నింటి యొక్క సారం అదే. అలా మంచిగా ఉండే ప్రయత్నం చేసుకో. అలా చేసుకుంటూ చక్కగా నీలో ఉన్న శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేసుకో. అది కూర్చుంటే నీకే తెలుస్తుందిగా శక్తి ఎలా ఉందని. దానికి ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలనే విధానాల్లో వెళ్ళేవాళ్ళు నన్ను తిడతా ఉంటారు. అది చెప్పేది కాదు. అర్థమవుతున్న వాళ్ళకి చాలా తేలిగ్గా చక్కగా హాయిగా ఉంటుంది. ఎందుకంటే నేను చేసుకుంటున్నాను కనుక, నాకు కుదురుతుంది కనుక, అది నాకు అర్థమవుతుంది కనుక మీకు చెబుతున్నా. అది మీలోనే ఉన్నది అన్నప్పుడు మీరు ఎందుకు తెలుసుకోలేరు? మీలో లేదని పోనీ ఎవరన్నా చెబుతారా? ఆత్మజ్ఞాన గ్రంథాలు చెబుతున్నాయో చూడండి ఒకసారి వెళ్ళి. అందుకని ఎక్కడ విభేదం లేదు, విరోధం లేదు. లేదు మా గురువులు ఉన్నారు, మా గ్రంథాలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, మేము ఈ పద్ధతుల్లో వెళ్తున్నాం అంటారా? చక్కగా వెళ్ళమనేగా చెబుతున్నాను నేను. ఎలాగోలా దాన్ని పొందండి, ఎలాగోలా మీ లోపలికి మీరు వెళ్ళండి, ఎలాగోలా మిమ్మల్ని మంచోళ్ళుగా మార్చుకోండి, ఎలాగోలా మీ శక్తిని మీరు తెలుసుకోండి. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. మీరు ఎలాగోలా నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, నేను అనంత ఆత్మశక్తి స్వరూపురాలను అనే అనుభవాన్ని ఏదో ఒక తపస్సు ద్వారా పొందండి. అది ఏ తపస్సు అయితే మీకు ఎలా నచ్చితే అలా, ఏ గురువుతో వెళ్తే అలా, ఏ మతంతో వెళ్తే అలా, ఏ గ్రంథంతో వెళ్తే అలా వెళ్ళండి. నేను పామరుణ్ణి కనుక నేను చెప్పగలిగిన పామర భాష ఇంతే. నేను ఒక పామరుణ్ణి, నాకంత పాండిత్యం లేదు, నాకు అర్థమైంది ఇది, నాకు అర్థమైంది చెబుతున్నా, నాకు వచ్చింది ఇంతే. ఒకవేళ ఇందులో తప్పు ఉంది, మీకు నచ్చలేదు, ఆ గ్రంథాల్లో చెప్పినట్టు నువ్వు బరువుగా అంతంత గొప్పగా చెప్పట్లేదు అని మీరు అనుకుంటే దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీరు ఆ గ్రంథాలు పట్టుకెళ్ళండి, ఆ గురువులను పట్టుకెళ్ళండి, ఆ బరువుగా ఉన్నదేదో దాన్నే పట్టుకెళ్ళండి. ఎంత తేలికగా సులువుగా ఊరిని కూర్చొని నిన్ను చూసుకొని లోపల చూసుకో అంటే చెప్పటం తేలిగ్గానే ఉంది, కూర్చొని చూసుకోండి అది ఎంత బరువుగా ఉందో తెలుస్తుంది. నిన్ను నువ్వు అదుపు చేసుకో. చెప్పటం తేలికే, అది అదుపు చేసుకోండి. ఈ జనం పట్టుద్దా, వచ్చే జనం పట్టుద్దా, అసలు కుదరదా సాధన చేస్తే తెలుస్తుంది. గ్రంథాలు చదివి మాట్లాడుకుంటే తెలియదుగా. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళి సాధన చేయండి. నేను చెప్పింది అర్థమైన వాళ్ళు ముందు మిమ్మల్ని మంచిగా మలుచుకోండి. అదే తపస్సు. మనం తపస్సుకు చేసే పనులన్నీ తపోభాగాలే. తపస్సు పూర్తి అవటం ఎప్పుడు అంటే అనంత ఆత్మశక్తి యొక్క అనుభవాన్ని నేను పొందటం, అది నేనేం తెలుసుకోవటం, అది నాకు అనుభవం అవటం. అది అనుభవం మాటలతో కుదిరేది కాదు. అది అక్కడికి పూర్తి అయిపోద్ది అంతే. పూర్తి అవ్వకముందు అంటే తపస్సు, ఆ అనుభవం మనం పొందకముందు, తపస్సు పూర్తి అవ్వకముందు మనం చేసే పనులన్నీ తపస్సులో భాగాలే. ఎలా అయినా చేసుకోండి, ఏ గురువుతో అయినా చేసుకోండి, ఏ మతంతో అయినా చేసుకోండి, ఏ గ్రంథంతో అయినా చేసుకోండి, ఎలాగోలా అనుభవాన్ని పొందండి. నేను చెప్పే విధానం, నేను పండితుడిని కాదు, నాకు అంత గ్రంథాలు తెలియదు, అంత గొప్ప భాషలు నాకు రావు, నేను ఒక పామరుణ్ణి అయినా నన్ను నేను తెలుసుకునేటువంటి అర్హత నాకు ఉంటుంది, నన్ను తెలుసుకోవాలి నేననే జిజ్ఞాస నాకు ఉంటుందిగా. నాలాంటి పామరుల కోసమేగా మన పాప మహాత్ములందరూ అంత కష్టపడి చెప్పింది. అందుకని ఆ ప్రయత్నం నేను చేసుకుంటూ నాలాంటి పామరుల కోసమే చెబుతున్నాను తప్ప పండితుల కోసం అసలు చెప్పట్లేదు. అసలు ఏ గురువుని అనుసరిస్తున్నా, ఆల్రెడీ మీరు ఏ సాధనలు చేస్తున్నా నా వినబాకండి దయించి. మీ పాదాలకు నమస్కారం. అర్థమైన వాళ్ళు చక్కగా ఆచరించుకోండి. అర్థం కాలేదు, సరిగ్గా చెప్పటం లేదు అనుకున్న వాళ్ళు నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.